1986-87 పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈరోజు 14-11-2021 రోజున అరవపల్లి శ్రీరామ ఫంక్షన్ హాల్లో జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. మేము 35 సంవత్సరాల తర్వాత ఈరోజు కలుసుకున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఎన్ని కష్టాలు పడ్డాం, ఏ విధంగా ఉన్నామో ఒకరికొకరు నెమరేసుకొని ఆ యొక్క అనుభూతిని మా స్నేహితులతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మేము ఈ గ్రూప్ క్రియేట్ చేయడానికి చాలా కష్టపడడం జరిగింది. ఈ గ్రూప్ క్రియేట్ చేసి గత 6 నెలల నుండి మేము ప్రయత్నం చేస్తే ఈ రోజుకు మేము కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అంతే తీసేసి ఒకసారి సన్మానం చేస్తాం. సన్మానం అయిపోయినాక మళ్ళీ ఒకసారి పిలిస్తే మళ్ళీ అది వేసి నమస్కారం. నా పేరు భూపతి నారాయణ. నేను 1986-87 బ్యాచ్ ఎస్ఎస్సి 10th క్లాస్ బ్యాచ్ జాజిరెడ్డిగూడెంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుకున్నాను. నేను ప్రజెంట్ సూర్యాపేటలో ఉంటున్నాను. అయితే ఇన్ని సంవత్సరాలు అంటే దాదాపు 35 సంవత్సరాల క్రితం విడిపోయిన ఫ్రెండ్స్ అందరినీ కలపడం కోసం ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేశాను. దానికి నాకు బురుగుల ప్రభాకర్ సహకరించిండు, అందరి నెంబర్లు సేకరించే దానికోసం. దాంట్లో భాగంగా దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి మేము మళ్ళీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెడదామనే ఆలోచనతో ఉన్నాను. ఒక 2-3 సార్లు టైం పెట్టి మళ్ళీ క్యాన్సిల్ అయింది. దానికి కొంతమంది సహకరించకపోవడం, కొంతమంది రాలని చెప్పడం, దాంతో కొంచెం గ్యాప్ అయింది. 2 సంవత్సరాల తర్వాత ఈరోజు దానికి శ్రీకారం చుట్టి అయిపోయింది. అంటే దాదాపు ఈరోజు పూర్తి చేసినాం. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నా మిత్రులందరికీ, ఆ క్లాస్మేట్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన మా మిత్రులు అంకిరెడ్డి వెంకన్న గారు, నర్సింగ్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా సోమన్న గారు, తర్వాత మన వేములకొండ వెంకన్న గారు, అదేవిధంగా ప్రభాకర్ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రామనరసింహ యాదవ్ గారు, నర్సయ్య గారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది చాలా సంతోషంగా ఉంది. దాదాపు 35 సంవత్సరాల తర్వాత అసలు వీళ్ళందరినీ కలపడమే చాలా టాస్క్. అది ఆ టాస్క్ని మేము బ్రేక్ చేసి ఇవాళ అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక మంచి ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి చక్కగా గురువుల్ని సన్మానించే కార్యక్రమం పెట్టుకొని అందరినీ కలపడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను జాజిరెడ్డిగూడెం 1వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకోవడం జరిగింది. ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఒక విద్యా సంస్థను నడిపిస్తున్నాను. అదేవిధంగా రాజకీయంగా రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను. మరి నిజంగా నా స్నేహితుల్ని, మా హితుల్ని, నా 10th క్లాస్ చదివినటువంటి పూర్వ విద్యార్థులందరినీ కలవడము నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా 30 సంవత్సరాల తర్వాత ఈరోజు తెలిసి తెలియని వయసులో, బాల్యంలో మా యొక్క జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ, ఆనాటి చిన్ననాటి యొక్క ఫీలింగ్స్ని నెమరవేసుకుంటూ, షేర్ చేసుకుంటూ ఇంత సంతోషంగా తీసుకురావడానికి ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి పెద్దలు మరి అంకిరెడ్డి వెంకన్న గారు కానీ, భూపతి నారాయణ గారు కానీ, ఇక్కడ ఉన్నట్టు రామనరసింహ యాదవ్ గారు కానీ, కుమ్మం శేఖర్ గారు కానీ, నర్సయ్య గారు కానీ, మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా ఇది మరొక పూర్వలో చేసినటువంటి జన్మలో సుకృతం అనుకోవచ్చు. 35 సంవత్సరాల మళ్ళా కలుసుకోవడం, మేము అందరం కూడా మళ్ళీ భావోద్వేగానికి గురి కావడం, నిజంగా ఆనాటి చిల్లర నుండి మేము చేసినటువంటి చిన్న చిన్న చిలిపి పనులు గుర్తు చేసుకుంటూ సంతోషంగా ఉండడము, ఈ వేదిక ద్వారా పంచుకోవడము మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.
నేను 1979లో వచ్చి 80 ఏళ్ళ ముగ్గులో పనిచేశాను. మా పక్కన సోల్పేటైనా 8 సంవత్సరాలు ముగ్గులోనే నా ఫ్యామిలీతో ఉన్నాను. అంటే నా సర్వీస్లో 35 ఏళ్ళ సర్వీస్లో మరొకరాలు ఏంటంటే మీకు లేదా. ఎందుకంటే నాకు చిన్న వయసులో 28 ఏళ్ల వయసులో నేను ఈ ఊరికి వచ్చాను. చిన్న వయసులో వచ్చాను కాబట్టి అప్పటికి నాకు సంతానం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 అబ్బాయిలు నాకు ఇక్కడే వచ్చారు. 79, 82, 85 ముగ్గురు అబ్బాయిలు ఇక్కడ అయింది. కాబట్టి నా జీవితంలో ఒక మనిషికి సంతానాలకు మొదలైనటువంటి అంశం కాబట్టి అలా ముగ్గురు సంతానం ఇక్కడ అయింది. నాకు 8 సంవత్సరం ఇక్కడే నుండి ఇక్కడ నుంచి పిల్లలతోటి పిల్లల పేరెంట్స్ తోటి బాగా ఆనందంగా ఉండేది. నాకు అలా ఆలోచన ఉండేది. అట్లా మీ అందరితోటి సన్నిహితంగా ఉండడం వల్ల కోసం మీ అందరి వాత్సల్యం చూస్తుంటే మరి మీరు అనేక రకాలుగా నా మీద చూపించారు. సంతోషం దానికి. మీరు మరి వివిధ రకాలైన వృత్తుల్లో సెట్ అయిపోయారు కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఇలా కార్యక్రమంలో 2-3 బ్యాచ్లు కదా నడిచేటువంటి ఇప్పటికీ మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యాము. మేము టీచర్ ట్రైన్ ఉన్నటువంటి 50 మంది పంతులు 42 ఏళ్ళ తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత విడిపోతే రిటైర్ అయిన తర్వాత తెలుసు 35-40 అలా ఇన్స్పైర్ చేస్తే దానికి నేను మా మిత్రులు ముగ్గురు కలిసి మీ మాదిరి నేర్పులందరూ అట్లా మాట తీసుకొని 43 ఏళ్ళ తర్వాత అనేక జిల్లాలో సెట్ అయిపోయినటువంటి మిత్రులందరినీ సేకరించి విత్ ఫ్యామిలీస్ నాట్ సింగల్ భార్య పిల్లలు కొడుకులు కూడా మనం అందరితో వచ్చేటట్టుగా ఏర్పడి దానికి బహుశా డైరెక్ట్గా పిల్లలే మాకు ఇన్స్పైర్ అయ్యారు. ఎందుకంటే అలా ఈ వేదిక మీద కలిసి మీ అందరితోటి కలిసేటువంటి అవకాశం కల్పించిన మా మిత్రులను కల్పించే అవకాశం కల్పించిన మీ అందరికీ మరి ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మన కష్టాలు అనేటువంటి భక్తులు నేను ఇక్కడ జాగ్రత్తలో మరి ఇక్కడే చదివినా ఇక్కడే అపాయింట్మెంట్ అయ్యి ఇక్కడే చివరికి రిటైర్ అయ్యాను. మరి ఇక్కడ జాగ్రత్తలో చేసిన మోహన్ చెప్పేలో మరి ఎక్కువ కాలంలో మోహన్ చెప్పేలో నేను అయితే మరి దీపికలు ఇంతమంది మరి ఎంత ప్రయాసపడి ఈనాడు మరి ఎంతగా చేస్తుందంటే మరి ఏ గవర్నమెంట్ ఇంకా మరి ఎంత గొప్పవారైనా కానీ చాలా ఇంకా 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 పోతారని ఆ దేవుడు భావిస్తూ నిజమైన విషయం మన ఇక్కడే మనం కాదు ఇంతమందికి సరైన కలుసుకొని 86 బ్యాచ్లో ఇంత త్వరగా ఇంత మంచి పూర్వ విజ్ఞానాల సమ్మేళనం జరుగుతుందంటే చాలా చెప్పదగినటువంటి విషయం. ఇక చెప్పతేనే కాదు. తర్వాత ఇది ఈ దినం మరి శుభదినం, ఒక పండుగ లాంటి దినం. మరి మీరు ఎంత కష్టపడి ఏ రకంగా చేసినట్టే మరి మేము కూడా ఎంత ఉపయోగించి ఏ రకంగా అర్థం చేసుకోవాలని కూడా అర్థమవుతుంది. కనుక మరి మరి చిన్న నాటి సమ్మేళనం జరుగుతున్నందుకు మీకు వేలాది ఇంకా ఆ దేవుడు ప్రార్థిస్తూ నేను ముగిస్తున్నాను. నేను నాగారం మండలంలో ఎన్ఆర్ఎస్ టెక్నీషియన్ పనిచేస్తున్నా. మా బ్యాచ్ 35 సంవత్సరాల తర్వాత అసెంబ్లీ చేసి ఇంత వేదిక ఏర్పాటు చేసి చిన్ననాటి రోజు గుర్తు చేసిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాన కారకులైన నారాయణ, అంకిరెడ్డి వెంకన్న, ప్రభాకర్, మా సోమన్న, వెంకన్న ఈ మిత్రుల సహకారంతో డే బై డే మీ కాన్ఫరెన్స్ కాళ్ళు కానీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం కానీ ముందు నుండి ఫైనాన్షియల్ కూడా వాళ్ళు ఎవరు ఆలోచించకుండా తోచినంత ఏమని చెప్పి ఇంత పెద్ద అకేషన్ను గురువులను పూజించుకొని చిన్ననాటి 35 సంవత్సరాల కింద రోజులు గుర్తు చేసిన వీళ్ళందరూ ధన్యవాదాలు చేస్తూ ఈ ఆనందం తట్టుకోలేదని నా అభిప్రాయం.
ఇప్పుడు మేమందరం చివరి దశలో దాంట్లో తప్పలేదు. మాకన్నా ముందు ఇక పోయిన వాళ్ళకి పేరు చెప్పారు. అయితే దీన్ని ఇంకొకటి గమనించాలి. అది వ్యక్తిగతంగా కొంతమంది వారి వయసు వారే తగ్గించుకున్నారు. కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి అలవాటు. కొంతమందికి అలవాటుతో కూడా ఆయు ప్రాణాలు తగ్గుతుంది. అంటే అలవాటు అంటే నేను చూసినటువంటిది వ్యసనాలు, మద్యం, ఈ యొక్క మాదకం, ఈ యొక్క సిగరెట్లు, కొన్ని వ్యసనాలు. ఆ వ్యసనాలతోటి ఆరోగ్యం. ఉదాహరణకు మీరు ఒకటి చెప్పారు, మల్లారి కనిపించారు. ఆయన చివరి దేశంలో కూడా ఇబ్బంది పడ్డాడు. అంతకెందుకు సోమేశ సైన్స్ మాసం. కానీ వాస్తవానికి ఆరోగ్యం ఉండవలసిన వ్యక్తి ఆయనది అనుకోకుండా ఈ విధంగా కొంతమంది మించకుండా ఈ యొక్క కాలగతిలో గతించుకోవడం. కానీ ఇప్పటికైనా నేను చెప్పేది ఒక రెండే విషయాలు. వ్యక్తి ఆరోగ్య పరాలను గమనించండి. మీ పిల్లలకైనా అదే చెప్పండి. ఇప్పుడు వచ్చేటటువంటి యొక్క ఆహారం అనేటువంటిది 80% కలుషితమైనటువంటి. మనకు నీరు ఆహారం ఉండే ముఖ్యం. నీరు ఇప్పుడు సాధ్యత అందరూ చూడండి, ఏదో ఫిల్టర్ అనేటువంటి నీరు అలవాటు. కానీ ఆహార విషయంలో మసాలా తీసుకొచ్చుకుంటున్నాం. మనకి ఎంత తెలిసినప్పటికైనా సరే సాధ్యంగా ఉన్న పరిధిలో ఆహారాన్ని నీరు మాత్రం ప్రాధాన్యత ఇవ్వాలి. పిల్లలకు కూడా అలాగే. ఇక మీకు ఎక్కువ చెప్పవలసింది ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమావేశం ఏర్పరచినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నా మిత్రులు కూడా పాల్గొన్నందుకు వారి నాకు సంతోషంగా మా గుండెలో నీ
24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.